దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాలాన దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలననగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అంటాడు. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. యేసుక్రీస్తు మరణించిన ప్రధానమైన కారణం తన ప్రాణాన్ని దారపోయడానికి ఆయన వచ్చారు. అందరూ కూడా బ్రతకడానికి పుడుతూ ఉంటే యేసుక్రీస్తు మాత్రం చనిపోవడానికే పుట్టాడు, నీ కోసం నా కోసం. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రానికి లోబడిన వారిని, అనగా పాపానికి లోనైపోయిన వారిని విడిపించడానికి ఆయన పాపముగా చేయబడ్డాడని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 4:4లో చెప్తాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఎత్తి నా పాపాల నిమిత్తం ఆయన మరణించాల్సి వచ్చింది. ఆయన మరణించిన మా ప్రధానమైన కారణం నిన్ను నన్ను కూడా క్షమించడానికే, నా పాపాన్ని మన్నించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఏమండి, మరణము నొందునట్లుగా నీతిమంతుడి కోసం ఒకడు చనిపోవటం అరుదు. అలాంటిది పాపిష్ఠులమైన మానవ జాతికి నిమిత్తము పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక పరిశుద్ధుడు, పాపరహితుడు. ఏమండి, ఇంకేమంటాడంటే, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన ఏ పాపం లేదు, ఆయన ఏ దోషము లేదు, నిర్దోషి. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పి సవాలు విసిరాడు. అక్కడున్న ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రయులకును శాస్త్రులకు యేసుక్రీస్తు సవాలు విసిరితే ఎవరు కూడా నోరు మెదపలేదండి, ఎవరు కూడా వచ్చి ఏ మాట అనలేదండి. ఆయనలో పాపం లేదు, నిష్కల్మషుడు, నిర్దోషి. గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ఆ రోజు ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో పాపం చేయడం, పశువులను అర్పించడం, వారికి ఒక సైకిల్గా పాపం చేయడం, బలు అర్పించడం, పాపం చేయడం, బలు అర్పించడం. కారణం ఏంటంటే, పాపం క్షమించబడాలి అంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం గనక ఆ రక్తాన్ని చిందించేవారు వాళ్ళు. కానీ ఈయన ఎలాంటి పాప క్షమాపణ అంటే, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపరహితుడు. ఆయన చిందించిన రక్తం వల్ల నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుంది కనుక అనేకుల పాపాన్ని భరించడానికి తను పాపంగా చేయబడ్డాడండి. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసెను. తిరుగుబాటు, మనందరం కూడా దేవునికి తిరుగుబడి, దేవుడి మీద వ్యతిరేకత మూర్ఖించి మొండికి తిరిగి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న నిన్ను నన్ను కూడా క్షమించడానికి యేసుక్రీస్తు విజ్ఞాపన చేసేవాడిగా, ప్రధాన యాజకుడిగా, నీ తరపున నా తరపున ఆయన దేవుని పక్షాన, నీ పక్షాన నా పక్షాన, దేవుని పక్కన కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపనం చేస్తూ నిన్ను నన్ను తన కుమారునిగా ఆయన అనుకున్నాడు కనుకనే నీ నిమిత్తం ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ఉచితంగా ఇచ్చే ఆ రక్షణను అందుకొని యేసుక్రీస్తు మార్గంలో నడకూడదు? ఈ ఉదయకాలన దేవుడు చెప్తున్న మాట, సహోదరుడా, సహోదరి, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ మాటలు వినండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే ప్రతి వారు కూడా ఆయన పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక, ఎందుకని ఆయన అధికారం కిందకి మీరు రాకూడదు? ఎందుకని ఆ అధికారాన్ని ఒప్పుకొని ఆయనకి దాసులుగా, కుమార్తెలుగా అవ్వకూడదని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తూ, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదని చెప్పి బైబిల్ చెప్తుంది కనుక ఆయన దాపునకు వచ్చినట్లయితే, ఆయన పక్షాన మీరు చేరినట్లయితే యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాలాన ఆయన మాటలతో మీ
ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.